ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపముని ఈ శ్రోత సుతులకి నిలువార్హత లేదందువా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిందివి కదా, నీది ఏ కులము. అంత ఏళ్ళ అస్మత్పితామహు కురుకుల వృద్ధుడై నీ శాంతనుడు శివ సముద్రము భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింతేమయ్యా, మా వంశములకు మూల కూర్చుని వశిష్ఠుడు దేవదేశీయ ఓర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్య అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పలుపొచ్చి అని మత్స్యగంధ ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు గతవరాంధ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుచున్న ఈ బిదురు దేవుని కనలేదా. సందర్భావసరమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యంతో సంకరమైన ఈ కురు వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదలు ఎందులకు. ఓ రాచరికమా రాజును నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపత్తి వరాలమై వెలుగొంద అంగరాజ్యులకు ఇప్పుడు ఈతని ముక్తాంశ దుశ్శాసన అనర్గణవరత్న సప్త కిరీటం వేగముగా కొనుతెమ్ము మామ గాంధార సార్వభౌమ సిరిచిరమని మైమండిత సువర్ణ సింహాసనం తెప్పింపు. పరిజనులారా పుణ్య భాగీరథి నదితో అందుకోండు. పుణ్యాంగులారా ఈ రాధాసుతులకు పాలపాకున్న కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన్మ శుక్రువులకి వాంఛలు చెలరేగ వీరగంధం విద్యురాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిసర మధ్యమున సర్వదా సతత